ఈ కథ ఆరవ్ జీవితంలో జరిగిన ఒక సంఘటన. అదొక నిశ్శబ్దమైన రాత్రి. ఆరవ్ గాఢ నిద్రలోకి జారుకుంటున్న సమయం. సరిగ్గా 12:07 ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయింది. స్క్రీన్ పైన ఒకే ఒక మెసేజ్, రేపు వెళ్ళొద్దు. ఎవరో ఆట పట్టిస్తున్నారని ఆరవ్ దాని లైట్ తీసుకున్నాడు. ప్రతి హెచ్చరిక 2 సార్లు రాదు. వినని స్వరం మళ్ళీ పిలవదు. ఇప్పుడు ఆలస్యమై ఉండొచ్చు. రోజులు గడుస్తున్నాయి. కాలం చక్రంలా తిరుగుతోంది. కానీ ప్రతి రాత్రి అదే మెసేజ్, అదే హెచ్చరిక. ఎన్నిసార్లు చూసినా ఆరోలో మార్పు లేదు. ఆ అజ్ఞాత సందేశాన్ని అతను పట్టించుకోలేదు. అతను చూస్తూనే ఉన్నాడు, చదువుతూనే ఉన్నాడు, కానీ అర్థం చేసుకోవాలనే ప్రయత్నం మాత్రం చేయలేదు. కొన్నిసార్లు నిర్లక్ష్యం, నిశ్శబ్దమైన ప్రమాదం. హెచ్చరిక ఇంకా ఆగలేదు. సంకేతం మళ్ళీ వచ్చింది, కానీ అతను మళ్ళీ దాన్ని దాటేశాడు. ప్రతి నిర్లక్ష్యం ఒక నిర్ణయమే. కానీ ఆ రాత్రి సీన్ మారింది, మెసేజ్ మారింది. నేను కూడా వినలేదు అని ఫోన్ స్క్రీన్ అరిచింది. ఆరో గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఎవరు పంపిస్తున్నారు? మెసేజ్ పంపిన నెంబర్ చూసి అతని ఒళ్ళు గజగజ వణికింది. అది అతని సొంత నెంబరే, కానీ తేదీ మాత్రం సరిగ్గా 1 year తర్వాత డేట్ ఉంది. మరుసటి రోజు ఉదయం సూర్యకాంత్లో కొత్త ఆలోచన. ఆరవ్ తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. కాసేపటికే టీవీలో బ్రేకింగ్ న్యూస్. అతను వెళ్లాల్సిన దారిలో ఘోర ప్రమాదం. చావు త్రుక్లో తప్పిందని అర్థమై అతని కళ్ళు చెమర్చాయి. చివరిసారిగా ఫోన్ వైబ్రేట్ అయింది. నువ్వు విన్నావు, ధన్యవాదాలు. అవును, కొన్నిసార్లు భవిష్యత్తు మనల్ని కాపాడటానికి ఒక్కసారి మాత్రం పిలుస్తుంది. ఆ పిలుపుని వినగలిగితే బతుకు మారుతుంది. ప్రతి చీకటి తర్వాత వెలుగు తప్పక వస్తుంది. మనసు వినేవారికి మార్గం తనే తెరుచుకుంటుంది. ఒక్క నిర్ణయం ఒక కొత్త ఉదయం అవుతుంది. కొన్నిసార్లు జీవితం మనల్ని ముందుగానే హెచ్చరిస్తుంది. ఆ స్వరం చాలా మృదువుగా ఉంటుంది, కానీ నిజం. ఆ పిలుపు వినగలిగితే మన దారి మారుతుంది, మన బతుకు కూడా మారుతుంది.